తండ్రి మరి తండ్రి సహాయం దయచండి, ఆశీర్వాదం నన్ను దీవించి మీరు బలపరిచి భద్రపరచండి తండ్రి. కృపాక్షేమంలో ఎంట రానియండి, ప్రతి విధమైన సహాయం అనుగ్రహించండి, ఆత్మకార్యం జరిగించండి. తల్లిని కూడా మీరు దీవించి తండ్రి మీరు తాకండి నైనా, మీరు ముట్టండి. ఈ ఎండాకాలంలో నేను మంచి ఆరోగ్యంతో క్షేమంతో నెమ్మదితో శాంతి సంతోష సమాధానాలతో నింపుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే కుమార్తెను అల్లుని దీవించండి, మనమని మనవరాలను దీవించండి తండ్రి. మీరే తండ్రి గొప్ప కార్యాలు జరిగించి నేను మిమ్మల్ని ప్రేమించే కుటుంబంగా ఉంటున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ సహాయం దయచేయండి, మీ కార్యం జరిగించండి. మీ సన్నిధానానికి నేను మరి వెళ్తున్నామని మీరు చెప్తున్నారు ప్రభా, చెప్తున్నారు తండ్రి. మరి మిమ్మల్ని నమ్ముకున్నామని చెప్తున్నారు ప్రభా. మరి వారిని విశ్వాసమందు స్థిరులుగా మార్చండి, మీ కృపతో నింపండి, మీ కార్యం జరిగించండి, ఆత్మీయంగా ఎదుగుదలలోనికి నడిపించండి. ప్రతి విధమైన దుష్ట శక్తుల అపవాదంధకార శక్తుల ప్రభావాల నుంచి విడిపించిన ఆయన విడిపించండి. నాన్నను తాకండి నైనా, మీరు ముట్టండి, మీ సహాయం దయచేయండి. యేసు రక్తమే జయం. స్తోత్రం ప్రభా, స్తోత్రం నైనా, మీ చిత్తం నెరవేర్చండి. ఈ తల్లిని కూడా మీరు తాకండి నైనా, మీరు ముట్టండి, సహాయం దయచేయండి. ప్రతి విధమైన కీడోపాయం తొలగించి మీ నామాన్ని గణపరచుకుందరని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మీరే తాకండి పరిశుద్ధాత్మడా తాకండి, ఈ తల్లిని తాకండి నైనా, మీరు తాకండి. స్తోత్రం వందనాలు ప్రభా. మీరే ముట్టండి. యేసు రక్తమే జయం. ప్రతి విధమైనటువంటి అంధకార శక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోవాలి. అంధకార శక్తులు కాలిపోవాలి. యేసునామములో ప్రతి చీకటి అంతా కూడా తొలగిపోవాలి. యేసునామములో వెళ్ళిపోవాలి. యేసునామములో స్తోత్రం నాయనా. మరి ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించండి, మీ నామాన్ని గణపరచుకోండి తండ్రి. మీ సహాయం తెచ్చి ఇంతకుముందు వచ్చినప్పుడు తండ్రి నైనా, మరి తండ్రి మరి నీ కృపతో జ్ఞాపకం చేసుకొని మీరు దర్శించే దురాత్మ నుంచి విడిపించావు నైనా. క్షేమంగా ఉండడానికి మీరు సాయం చేసినారు. స్తోత్రాలు వందనాలు ప్రభా. నైనా మరి మంచి ఆరోగ్యంతో నింపండి, శక్తితో బలంతో నింపుదురని ప్రార్థిస్తుంటున్నాం. మీ చిత్తం జరిగించండి. కుటుంబంలో దీపగుంట్లలో మరి మీ కొరకు సాక్షార్థంగా ఈ కుటుంబాన్ని నింపండి, నడిపించండి తండ్రి. మీ సహాయం దయచేయండి. ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరుగునుగాక యేసునామములో. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభావ. ప్రతి కొరత తీర్చండి, మీ చిత్తం నెరవేర్చండి తండ్రి. మరి కుమార్తె కుటుంబంలో కూడా మంచి అద్భుత కార్యాలు జరుగునుగాక అని ప్రకటన చేస్తున్నాం. అల్లుని దీవించండి, చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి. మీకు లోబడి కుటుంబంగా ఈ కుటుంబాన్ని ఉంచుదురని ప్రార్థన చేస్తున్నాం. మీ యందు ఆనందించే కుటుంబంగా సాయం తెచ్చి ప్రతి విధమైనటువంటి బలహీనత మీకే అప్పగిస్తున్నాం. స్తోత్రం. తాకండి పరిశుద్ధాత్ముడ తల్లిని తాకండి. చీకటి అంతా కూడా వెళ్ళిపోవాలి యేసునామములో. ప్రతి చీకటి వెళ్ళిపోవాలి, చీకటి కాడంతా వెళ్ళిపోవాలి. స్తోత్రం నాయనా. కృపతో నింపునైనా నడిపించండి. తాకండి యేసునామములో విడుదల కలుగునుగాక. యేసు రక్తమే జయం. స్తోత్రం. విడుదల సంపూర్తిగా విడుదల కలుగునుగాక. కృపాక్షేమం వచ్చునుగాక. ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించండి, మీ నామాన్ని కనపరచుకోండి. తల్లిని తాకండి నైనా, మీరు ముట్టండి నైనా, మీ సహాయం దయచేయండి. ఆత్మకార్యం జరుగునుగాక. తాకండి పరిశుద్ధాత్మను తాకండి. సంపూర్తిగా విడుదల వెళ్ళిపోవాలి యేసునామములో. వెళ్ళిపోవాలి. యేసునామములో ప్రతి చీకటి వెళ్ళిపోవాలి. యేసునామములో వెళ్ళిపోవాలి. మళ్ళా ఉన్నావా? నువ్వు ఉన్నావా? ఏమో ఉందా? మీ అక్క ఉందా? అక్క లేదా? స్తోత్రం ప్రభా. కళ్ళు మూసుకో. స్తోత్రం ప్రభా, సహాయం దయచేయి ప్రభా. మరి తండ్రి వాళ్ళ అక్క లేదంటుంది ప్రభా. మరి మీ సహాయం అనుగ్రహించి మీ కార్యం జరిగించుదని ప్రార్థిస్తుంటున్నాం. మీ చిత్తం జరిగించండి తండ్రి. మరి స్వస్థ చిత్రాలుగా మార్చినందుకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, మరి ఈ కుమార్తెను కూడా మీరు తాకండి. ఇట్లా రమ్మ, ముందుకు రమ్మా. స్తోత్రం. కుమార్తెను తాకండి. ఇట్లా రామ్మా, ఇటు పక్కకు రా. స్తోత్రం. యేసు రక్తమే జయం. మీరే తాకండి. యేసు రక్తం జయం.
స్తోత్రం స్తోత్రం. ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోవాలి వేసినాము. కాలిపోను గాక మీ చిత్తం జరుగును గాక, మీ రాజ్యం కట్టబడును గాక. తన భర్త తండ్రినైనా మరి క్షేమంగా సంతోషంగా సమాధానంగా ఉండాలేసినాము. మేము ఆనందించే కుటుంబంగా ఈ కుటుంబం ఉండాలేసినాము. ప్రతి విధమైనటువంటి చీకటి కాడంతా కూడా తొలగించబడాలి. అపవిత్రాత్మ శక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోను గాక. మిమ్మల్ని నమ్ముకొని జీవించాలి ప్రభు. స్తోత్రం స్తోత్రం. వందనాలు ప్రభు. మీరే ఆధారం ప్రభు, మీరు రక్షణకర్త ప్రభు. సమాధానం అనుగ్రహించి నడిపించండి. బలపరిచి భద్రపరిచి దీవించి హెచ్చించి గొప్ప సహాయం అనుగ్రహించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని నమ్ముకొని జీవించినట్లుగా మీ కార్యాలు జరిగించండి తండ్రి. నైనా మరి లోకస్తుల్లాగా జీవించకుండా నేను వీరితో మాట్లాడండి, సహాయం తెచ్చి ఆశ్చర్యకార్యం జరిగించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ. మరి ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక అమ్మాయి ప్రభా, మరి దీవించండి. ఆ కుమార్తెను దీవించండి. నీ కుమార్తె ప్రభా మీరు తాకి ముట్టి బాగుపరచుదురని సహాయం తెచ్చేదురని యేసు నామములో ఈ తల్లిని మరొకసారి నీకే అప్పగిస్తున్నాను. ఈ తన నాన్నను మీకే అప్పగిస్తున్నాను. మంచి ఆరోగ్యంతో క్షేమంతో నింపుతున్నందుకు వందనాలు చేస్తాను. యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్.